హాయ్ అండి. వెల్కమ్ టు మాతంగి కిచెన్. ఈరోజు మన ఛానల్లో చాలా ఈజీగా, చాలా సింపుల్‌గా, త్వరగా చేసుకోగలిగే వెనిలా కప్ కేక్ రెసిపీని చేస్తున్నానండి. ఓవెన్ అక్కర్లేకుండా ఇంట్లో ఉండే కుక్కర్‌తోనే ఎంతో ఈజీగా, ఫ్లఫీగా ఈ కప్ కేక్స్ ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూసేద్దాం. ముందుగా మిక్సీ జార్ తీసుకుని దీనిలోకి 1 కప్ వరకు షుగర్ వేసుకుని దీన్ని చాలా స్మూత్‌గా ఫైన్ పౌడర్ లాగా బ్లెండ్ చేసుకోండి. చూస్తున్నారు కదా! ఇక్కడ చూపిస్తున్నట్టు చాలా స్మూత్‌గా ఉండాలి. ఇప్పుడు దీన్ని ఒక బౌల్‌లోకి వేసుకోండి. ఇప్పుడు అదే మిక్సీ జార్‌లోకి 3 ఎగ్స్ వరకు పగలగొట్టి తీసుకోండి. ఇలా ఎగ్స్ వేసుకున్న తర్వాత దీనిలోకి 1 టీ స్పూన్ వరకు వెనిలా ఎసెన్స్ వేసుకుని దీన్ని కూడా బాగా బ్లెండ్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా! ఇలా నురగ వచ్చేంత వరకు 5, 6 నిమిషాలు బ్లెండ్ చేసుకున్న తర్వాత దీన్ని షుగర్ పౌడర్ ఉన్న బౌల్లోకి వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత మనం వేసుకున్న షుగర్ అంతా కూడా ఈ ఎగ్లోకి బాగా మిక్స్ అయ్యేటట్టు ఇలా స్పాచులాతో కలుపుకోండి. చూస్తున్నారు కదా! ఇలా అంతా బాగా కలుపుకున్న తర్వాత దీనిలోకి ఒక జల్లెడని పెట్టుకోండి. ఇందులోకి 1 కప్పు వరకు మైదా వేసుకోండి. మనం 1 కప్పు పంచదార తీసుకున్నాం కాబట్టి 1 కప్పు మైదా సరిపోతుంది. ఇప్పుడు దీనిలోకి 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, హాఫ్ టీ స్పూన్ బేకింగ్ సోడా వేసుకుని దీన్ని బాగా జల్లించుకోవాలి. ఇలా చెల్లించుకోవడం అనేది అసలు స్కిప్ చేయకండి. ఎందుకంటే కేక్ తయారీలో ఇది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఒక స్పాచులాతో లమ్స్ ఏమీ లేకుండా ఇలా ఒకటే డైరెక్షన్‌లో బాగా కలుపుకోవాలి. చూస్తున్నారు కదా! బ్యాటర్ అనేది ఈ విధంగా రిబ్బన్ కన్సిస్టెన్సీలో ఉండాలి. నేనిక్కడ సిలికాన్ మౌల్డ్స్ తీసుకున్నానండి. ఇవే తీసుకోవాలని ఏమీ లేదు. ఒకటే సైజులో ఉన్న స్టీల్ లేదా అల్యూమినియం చిన్న గిన్నెలు తీసుకోవచ్చు. మనం ఏదైతే కప్స్ తీసుకుంటామో దానిలోకి ఇలా పేపర్ కప్స్‌ని పెట్టుకుని ఈ పేపర్ కప్స్‌ని ఆయిల్ లేదా గీతో గ్రీస్ చేసుకోవాలి. ఇదే మాదిరిగా మొత్తం అన్ని కప్స్ కూడా గ్రీస్ చేసుకున్న తర్వాత మనం ఏదైతే బ్యాటర్ కలిపి పెట్టుకున్నామో దాన్ని ఇలా సగం వరకు వేసుకోవాలి. ఇలా బ్యాటర్ వేసుకున్న తర్వాత ఈ కప్స్‌ని ఎయిర్ బబుల్స్ ఏమీ లేకుండా ఉండటం కోసం 2, 3 సార్లు ట్యాప్ చేసుకోవాలి. పైన గార్నిషింగ్ కోసం నేను కేక్ స్ప్రింకిల్స్ వేస్తున్నాను. ఇవే వేయాలని లేదండి. డ్రై ఫ్రూట్స్ కానీ, టూటీ ఫ్రూటీ కానీ ఏదైనా సరే వేసుకోవచ్చు. ఇలా అరేంజ్ చేసుకున్న ఈ కప్స్‌ని ముందరే ప్రీహీట్ చేసుకున్న కుక్కర్‌లో 20 మినిట్స్ వరకు లో ఫ్లేమ్‌లో బేక్ చేసుకోవాలి. కుక్కర్‌ని ఇప్పుడు 20 మినిట్స్ తర్వాత నేను ఇప్పుడు ఓపెన్ చేస్తున్నాను. చూడండి మనం చేసిన ఈ కేక్స్ ఎంత బాగా పొంగినాయో. ఇప్పుడు ఒక నైఫ్‌తో గానీ, టూత్ పిక్‌తో గానీ గుచ్చి చూడండి. గుచ్చి తీసిన తర్వాత ఇలా క్లీన్‌గా ఉంటే కనుక ఇవి పర్ఫెక్ట్‌గా కుక్ అయినట్టు. ఇప్పుడు వీటిని కుక్కర్ నుంచి తీసుకుని పూర్తిగా చల్లారనివ్వాలి. నేను ఇప్పుడు ఒక కేక్‌ని చూపిస్తాను మీకు. ఎంత బాగా ఫ్లఫీగా ఇది కుక్ అయిందో. అచ్చం బేకరీలో కొన్నట్టు చాలా ఫ్లఫీగా, చాలా స్పాంజీగా వచ్చాయి. ఇంకా టేస్ట్ విషయానికి వస్తే పిల్లలైతే చాలా ఇష్టంగా తిన్నారండి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు. నేను పెట్టే వీడియోస్ అన్ని మీకు చేరడం కోసం బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.